మీరు కూడా కాఫీ ప్యాకెట్స్ లేదా బూస్ట్ ప్యాకెట్స్ ఇలా వేసుకుంటున్నప్పుడు కంప్లీట్గా ఒక ప్యాకెట్ వేయకుండా హాఫ్ ప్యాకెట్ అయితే వాడుతున్నారు కావచ్చు కదా. అలాంటప్పుడు మిగతా సగాన్ని అలాగే పెట్టేస్తే అదైతే పాడైపోతుంది కదండి, డ్రై అయిపోయి. అలాంటప్పుడు మీరేం చేస్తారు, అలాగే పక్కన పెట్టేస్తారా? మరి నేనైతే ఇలా చేస్తాను చూడండి. ఇలా స్టవ్ పైన ఏదైనా పాల గిన్నె కానీ ఏదైనా ఉన్నప్పుడు నేను ఇలా దాన్నైతే ఆ వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఇలా అతికేసి చక్కగా గోరుతో మీ నెయిల్తో దాన్ని గట్టిగా ఇలా ఒక కట్లా అయితే అనేసేయండి. రెండు వైపులా కట్లా అనేసారంటే అదైతే అతుక్కుంటుందండి. రెండు వైపులా అన్నాక చూడండి, ఇప్పుడైతే కాఫీ పౌడర్ని అయితే ఇందులో వేస్తున్నాను. అస్సలు పడట్లేదు కదా, మీరే చూస్తున్నారు. టిప్ ఎంత బాగుందండి, చాలా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. థ్యాంక్ యూ.